ఒక్కసారి చూడమ్మా మెరుపుదిగా అనుకొని బనన్నా నాటుకోళ్ళు సార్ వీళ్ళు ఉన్నా చూడండి సార్ నాటుకోళ్ళు అంటే వీళ్ళు వీధిలో దొరికింది సార్. నైట్ లో ఎప్పుడు వచ్చాయి సార్ ఇక్కడ కోళ్ళు ఉన్నాయి కదా, కోళ్ళు చదువుస్తా ఉంటే వచ్చి దిగింది. ఇది ఏదో దొరికింది. దేనికిరా కాలు పట్టుకో చెప్తా పట్టుకోరా ఇప్పుడు పట్టుకో ఏం కాదు పట్టుకో ఇప్పుడు పట్టుకో రెండు కాలు పట్టుకో భద్రంగా పట్టుకో రెండు కాలు పట్టుకో బాగా దేవా ఇట్లా వచ్చి దేవా నువ్వు వస్తాను వచ్చి పక్కకి రాదా దేవా చెప్పండి. ఇప్పుడు కరెక్ట్గా చెప్పారా ఎవరో పట్టుకునే అబ్బు బండి దిగు బండి దిగు నాన్న మేము 10-11 అయిపోయింది సార్. 12 లోపలే ఇప్పుడే సార్ ఈ పిల్లలు పోయి చూసిండారు. అందరు తరిమే వరకు చిన్న దీడు బీట్లో చిన్న చోతికి తిరుగుండేది. అది నేను ఇటు వచ్చిందంట, మేము మళ్ళీ వెళ్ళిపోయిందంట చూసిందా. వీడేం చేసిండాడు పట్టుకునేసిండాడు వీళ్ళు. అందుకు ఇది ఎగిరిపోకుండా పట్టేసిండాడు. అందుకు చూపిస్తారు సార్. ఈ కిట్టన్న మిషన్ పలంనేరు కిట్టన్న మిషన్ కాకాతో వద్ద యాకూబ్ ఇంటి వద్దకి అడవి నుంచి వచ్చిన నిమిల్ని వాళ్ళే మనకు అప్పగించినారు. దీన్ని ఇప్పుడు మనము పలంనేరు రిజర్వ్ ఫారెస్ట్లో 308 కంపార్ట్మెంట్లో తీసుకొని పోయి వదిలేస్తాము. ఇది మన పలంనేరు రేంజ్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు దీన్ని తీసుకొని పోయి సురక్షితంగా అడవి ప్రాంతంలో వదిలేస్తాం. మామూలుగా ఇట్లాంటి నెమళ్ళు జనావాసాలకు వస్తే ఓకే, ఎవరైనా వాంటెడ్గా తీసుకొని వచ్చినారంటే ఏం వాళ్ళ పరిస్థితి అయితే ఇది షెడ్యూల్ 1 అనిమల్. ఇది షెడ్యూల్ 1 అంటే అంతరించిపోయే జాతిలో ఇది ఉంది నెమిలి. దీన్ని కానీ ఎవరన్నా ఇట్లా అక్రమంగా రవాణా చేసినా పట్టుకున్నా ఏదైనా చేస్తే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము 7 ఏళ్ళు జైలు శిక్ష కూడా ఉంటుంది దీనికి. అక్రమ రవాణా కానీ అక్రమంగా దీన్ని వేటాడడం కానీ అక్రమంగా పట్టుకురావడం కానీ ఏదైనా జరిగితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారంగా 7 ఏళ్ళు జైలు శిక్ష కఠిన కారాగార శిక్ష అయితే ఉంటుంది. దీని నుంచి అయితే మనము ఇదేం చేసేదేం కాదు. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా చట్టరీత్యా నేరం అయితే దాని ప్రకారం కేసు బుక్ చేస్తాం.